హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. నేను ఒక మంచి స్టోరీతో మీ ముందుకు రావడం జరుగుతుంది. నేను ఇప్పటి నుంచి ఒకటి అనుకున్నాను, 100 days 100 స్టోరీస్ నాన్ స్టాప్. మీరు ప్రతిరోజు మోటివేషన్ అవ్వాలి అనుకుంటున్నారా? అట్లయితే మన ఛానల్ని తప్పకుండా 100 days ఇప్పటి నుంచి డే ఫస్ట్ అండి ఇది కదా. మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక రాము అనే అబ్బాయి చాలా పెద్ద డ్రీమ్ పెట్టుకుని ఉంటాడు. ఎలాంటిది అంటే, ఈ ఊరికి నేను ఒక మంచి పేరు తీసుకొచ్చి సాధించాలి, నాకంటూ ఒక గుర్తింపు కావాలి అని చెప్పేసి తను చాలా పెద్ద కలగంటాడు. కానీ యాక్షన్స్లో మాత్రం దిగడు. జస్ట్ ఎంతసేపు ఉన్నా కూడా తను కల కంటుంటాడే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రం చెయ్యడు. అలాంటప్పుడు ఒక రోజున ఒక తాతగారు తనకి ఆ అబ్బాయిని అడుగుతాడు. ఏమని అడుగుతాడు తెలుసా? అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఊరికి చాలా పెద్ద కలగంటున్నాను, చాలా సాధించాలి, ఆ ఊరికి ఏదో పేరు తెచ్చిపెట్టాలి అని అనుకుంటున్నావు కదా, ఇది కాదు, అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. నేను చాలా పెద్ద డ్రీమ్ పెట్టుకున్నాను తాత, కానీ నా వల్ల కావడం లేదు, ఎలా అని అడిగితే వెంటనే ఆ తాతగారు ఏమంటారు తెలుసా? చూడు బాబు, సడన్గా నీ ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఎవరి కోసమైనా ఎదురు చూస్తావా, లేదంటే వితిన్ సెకండ్స్లోనే నువ్వు యాక్షన్లోకి దిగుతావా? అంటే ఆర్పడానికో లేదంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికో, అదేదో జరుగుతూనే కదా మనకు రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి వెంటనే తాతగారు అంటే ఈ అబ్బాయి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతాడు. ఏంటి అంటే, నేను ఇన్ని రోజులు కలగంటున్నాను అంతేగాని యాక్షన్ చేయట్లేదు అని చెప్పేసి తనకు తాను ప్రశ్నించుకోవడం జరుగుతుంది. వెంటనే ఆ రోజు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాడు. ఏమని? 100 days. 100 daysలో డెఫినెట్గా నేను ఏదో ఒకటి చిన్నదైనా సరే ఒకటి గోల్ పెట్టుకొని దానికోసం వర్క్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆ అబ్బాయి తన లైఫ్ని తను చాలా మారిపోయి 100 daysలో తను పెట్టుకున్నటువంటి ప్రతి చిన్న చిన్న గోల్స్ని అచీవ్ అవుతూ అలా చాలా ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతాడు కదా. మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి, కానీ మోటివేషన్ ఈజ్ టెంపరవరీ, డిసిషన్ ఈజ్ పర్మనెంట్. నువ్వు ఎప్పుడైతే ఒక డిసిషన్ తీసుకొని దానికోసమని నువ్వు పని చేస్తావో అప్పుడు మన రిజల్ట్ మన చేతిలో ఉంటుంది. కాబట్టి 100 days 100 స్టోరీస్ కోసం ఎదురు చూస్తుండండి. మీరు కూడా ఇలా మాట్లాడాలనుకుంటే కింద క్యాప్షన్లో నా నంబర్ ఇస్తున్నాను, మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.